రామపురం ఊరు మొత్తం ఇప్పుడు ఐపీఎల్ మాయలో పడింది. మన సూరి, రాము ఇద్దరూ కలిసి ఈసారి ఒక వింత ఛాలెంజ్ చేసుకున్నారు. కానీ ఆ ఛాలెంజ్ మొదలవకముందే ఒరే సూరి, చూసావా మొన్నటి మ్యాచ్లో కోహ్లీబై దెబ్బకి మీ ఆరెంజ్ ఆర్మీ ఎలా ఆవిరైపోయిందో? పాపం 200 కొట్టినా కప్పు కొట్టే ఫీలింగ్ వచ్చేలోపే నా ఆర్సీబీ కొట్టేసింది చూడు. ఆపురా రాము, మీ పాడెక్కల్ పాటిదార్లు ఆ రోజలా ఆడారు కాని హెడ్గాడు అభిషేక్ గాడు నిలబడి ఉంటే అప్పుడు తెలుసుండేది నీకు. ఉంటే కానీ లేరు గదా, అందుకే నిన్నటి మ్యాచ్ నా అకౌంట్లో పడింది. సరే, పాత కథలు పక్కన పెట్టి ఇక ఈ సీజన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ ఏంటో చెప్పు. ఒరే రాము, ఈసారి ఐపీఎల్లో 10 టీమ్స్ ఉన్నాయి కదా, ఒక్కో మ్యాచ్కి ఒక్కోన్ని సపోర్ట్ చేయడం ఎందుకు? చెరో 5 టీమ్స్ని పంచుకుందాం. ఎవరి టీం ఎక్కువ గెలిస్తే వాడు ఈ ఊరి ఐపీఎల్ కింగ్. ఓకే, డీల్. కానీ ఈ చెత్త టీమ్స్ నీకు, ఆ కప్పు గెలిచే టీమ్స్ నాకు ఇవ్వాలి. అబ్బో, చాలు చాలు. నా దగ్గర ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఎంఐ, కేకేఆర్, జీటీ ఉన్నాయి. ఈ 5 నువ్వు ఏ టీం తీసుకున్నా నేను డీల్కి రెడీరా. సరేరా, నాకు ఎంఐ ఇచ్చి నువ్వు ఎల్ఎస్జీ తీసుకో. మా బానే స్కెచ్ చేసావురా. నిన్నటి మ్యాచ్లో మీ ఇంకా కేకేఆర్లో మీ గెలిచిందంటే ఇప్పుడు గెలిచిన టీంని తీసుకుందామని గట్టిగానే ప్లాన్ చేశావు. మరి అన్ని కప్పు కొట్టిన టీమ్స్ని నువ్వు తీసుకుంటే ఎలా? అందుకే ఇలా ప్లాన్ చేశా. నిన్నటి మ్యాచ్ చూసావు కదా మా రోహిత్ ఎలా ఆడాడో. సరేరా, నాకు డీల్ ఓకే. ఎలాగూ నేనేగా గెలిచేది. నా దగ్గర ఆర్సీబీ, ఆర్ఆర్, డీసీ, పీబీకేఎస్, ఎంఐ ఉన్నాయి. నా ఆర్సీబీ ఎంఐలు ఈసారి కప్పు కొట్టకపోతే అప్పుడు చూడు. సరే, డీల్ ఒప్పుకున్నా. కానీ ఒక్క నిబంధన, వచ్చే 60 రోజుల్లో ఎవరి టీమ్స్ ఎక్కువ గెలిస్తే వాడు ఈ ఊరి ప్రెసిడెంట్ అవుతాడు. మరి ఓడిపోయినోడు ఏం చెయ్యాలి? ఓడిపోయినోడు వచ్చే 3 నెలలు గెలిచినోడి పొలం ఫ్రీగా దున్నాలి. ప్లస్ రోజూ సాయంత్రం ఒక బిర్యానీ ఇప్పించాలి. ఏమంటావ్? బిర్యానీ దున్నాలా? సరే, నా ఆర్సీబీ మీద నాకు నమ్మకం ఉంది. డీల్ ఓకే. మరి ఈరోజు మ్యాచ్కి సిద్ధమే. నా చెన్నై సూపర్ కింగ్స్ నీ రాజస్థాన్ రాయల్స్ మీద కొట్టే దెబ్బకి అబ్బా అనాలి. నీ బిర్యానీ డబ్బులు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకో. ఆపురా సూరి, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఈరోజు మ్యాచ్లో నా టీం కొట్టే దెబ్బకి నీ సిఎస్కే జెండా కూడా వణికిపోవాలి. చూద్దాం రాము, ఈ ఐపీఎల్లో ఎవరు గెలుస్తారో. చూద్దాంరా, ఈసారి మా దగ్గర జడ్డు ఉన్నాడు. ఎలా గెలుస్తారో చూస్తా. మరి ఈ ఐపీఎల్ యుద్ధంలో సూరి గెలుస్తాడా, రాము పొలం దున్నుతాడా? రోజూ జరిగే మా ఐపీఎల్ యుద్ధం వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టీం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి.